This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Praise the Lord. Praise the Lord. God is good all the time. God is good. No matter what we are going through, God is good. So Hebrews, according to the Bible reading plan today, is the 13th chapter of Hebrews, 13వ అధ్యాయము. So I'll just go with an overview of Hebrews. ఏప్రిల్ రాసిన పత్రిక జస్ట్ అవుట్లైన్ ఒకసారి చూద్దామండి. సో మనం వాక్యం చదువుతా ఉన్నప్పుడు, వాక్యాన్ని మన హృదయంలో డిపాజిట్ చేసుకున్నప్పుడు, it is easy for us to tune ourselves to what Holy Spirit God is speaking. సో హెబ్రీల్కి రాసిన పత్రిక కనుక మనం చూసినట్లయితే ఈస్ టాకింగ్ అబౌట్, ఇది ఎట్లా అంటే తండ్రి కొడుకు గురించి రాసినట్లుంటుంది. హెబ్రీల్కి రాసిన పత్రిక మనకి ఆథర్ ఎవరో ఇక్కడ రాయబడలేదు. వీ డోంట్ సీ ద ఆథర్ హియర్, బట్ అకార్డింగ్ టు ద టెర్మినాలజీ, ద టర్మ్స్ దట్ వర్ యూస్డ్, మెనీ థియోలాజియన్స్, మెనీ స్కాలర్స్ హెవ్ కంక్లూడెడ్ దట్ ఇట్ ఈస్ రిటన్ బై అపోజిల్ పాల్. ఈ యొక్క టెర్మినాలజీ, ఈ యొక్క భాష ఉపయోగించిన దాన్ని బట్టి అపోజిల్ అండ్ పౌల్ గారు రాశారు అని చాలామంది దైవ సేవకులు లేకపోతే థియోలాజియన్స్ కంక్లూడ్ చేశారు. కానీ పర్టికులర్గా హెబ్రీల్కి రాసిన పత్రిక గ్రంథకర్త ఎవరో మెన్షన్ చేయబడలేదు. బట్ ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ ద బిగినింగ్, యూ విల్ నో దట్ తండ్రి కొడుకు గురించి రాస్తున్నట్లుగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఫాదర్ రైటింగ్ అబౌట్ ద సన్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. వెన్ యూ read with that perspective, you will understand the heart of the father. మీరు ఆ విధమైన పర్స్పెక్టివ్ నుంచి చదివితే తండ్రి హృదయం ఏంటో అర్థమవుతుంది. సో ఇది తండ్రి కుమారుడు గురించి రాస్తున్న లేఖ వల్లే ఉంటుంది. సో ఈజ్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధనను కంపేర్ చేస్తూ ఇది యూదులకు రాస్తున్న లేఖ. ఎందుకు యేసయ్య గొప్పవాడు, ఆయన ఏ విషయంలో గొప్పవాడు, ఇన్ వాట్ కాంటెక్స్ట్ హీ ఈజ్ గ్రేటర్, అండ్ ఎవరి మీద గొప్పవాడు అని పాత నిబంధనని కంపేర్ చేస్తూ రాసిన లేఖ ఇది. లాంగ్ ago, at many times, in many ways, God spoke to our fathers by prophets. But in these last days, He has spoken to us by His Son, whom He appointed the heir of all things, through whom also He created the world. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. So God spoke to the people through prophets. దేవుడు మనుషులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు పాత నిబంధనలో. సో whenever God wants to talk to people, ఎవరితోనైనా మాట్లాడాలి, ఒక నేషన్తో మాట్లాడాలి, రాజులతో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి అంటే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ మన యుగంలో, మన కాలంలో ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. సో పాత నిబంధనలో దేర్ ఆర్ సెవరల్ కీ ఫిగర్స్ ఉన్నారు పాత నిబంధనలో. వీ హ్యావ్ మోజెస్, వీ హ్యావ్ ప్రీస్, వీ హ్యావ్ ద లా, మనకి ధర్మశాస్త్రం ఉంది, మోషే ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. సో దీస్ ఆర్ ద కీ ఫిగర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. వీళ్ళందరూ కూడా కీ ఫిగర్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? అర్థమవుతుందా? వింటున్నారా? కొంచెం సేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే హెబ్రీల్కి రాసిన పత్రిక చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. మీకు చాలా అద్భుతంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ద రైటర్ emphasizes on the importance of Jesus Christ. The writer emphasizes that, this book is written to show that Jesus Christ is better than the old covenant, better than the systems of the old covenant, better than the key persons of the old covenant, better than the important significant characters of the old covenant. పాత నిబంధనలో మోషేని చాలా గౌరవించేవాళ్ళు, అబ్రహాముని గౌరవించేవాళ్ళు, ఆ యొక్క రిచువల్స్ అన్నీ కూడా, సాక్రిఫిషియల్ సిస్టమ్స్ అన్నీ గౌరవించేవాళ్ళు, ఆ సున్నతిని గౌరవించేవాళ్ళు. ఇవన్నీ వండర్ఫుల్. అవన్నీ కూడా ఒక సీజన్కి ఒక దేవుడు అదొక షాడో లాగా అనుగ్రహించాడు. సో ఇక్కడ యేసయ్య మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ హీబ్రూ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే, వీళ్ళందరూ ఉన్నారు వండర్ఫుల్. పాత నిబంధనలో యాజకులు గొప్పవాళ్ళు, మోషే గొప్పవాడు, ధర్మశాస్త్రం గొప్పది, ఇవన్నీ
ఆ ఓల్డ్ కావనెంట్ సిస్టమ్స్ అన్నీ గొప్పవి. కానీ అంతకంటే శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహించాడు. గాడ్ హస్ గివెన్ అస్ బెటర్, బెటర్ హల్లెలూయా! సో, శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహించాడు. నంబర్ 1, జీసస్ ఈస్ గ్రేటర్ థాన్ ద ప్రాఫిట్స్. మొట్టమొదటిది, ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. మొదటి అధ్యాయం 1-3 వచనాలు మనం చూసినట్లయితే, పూర్వకాలమందు ఆయన చాలామంది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన తన సొంత కుమారుడిని ఆయన పంపించాడు. ఈ సొంత కుమారుడు ఏంటంటే, ఆయన తండ్రి యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. హి ఈస్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫాదర్స్ గ్లోరీ. సో, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫాదర్స్ గ్లోరీ. 3-4 అనుంది తెలుగులో. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. హి ఈస్ ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆఫ్ హిస్ నేచర్ అండ్ హి అప్‌హోల్డ్స్ ద యూనివర్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. That means he is exact representation of the Father. When you look at Jesus, you must understand your Father, Heavenly Father. పరలోక తండ్రి అర్థం కావాలి. మీరు ఆ యొక్క పత్రికలు చదువుతున్నప్పుడు, లేకపోతే ఈవెన్ యూ ఆర్ రీడింగ్ గాస్పెల్స్, యేసయ్య రోగుల్ని ఎలా స్వస్థపరిచాడు, యేసయ్య ఎట్లాగా ఈ భూమి మీద నడిచాడు, ఎట్లాగా కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు ఎలాగా కంపాషన్‌తో ఆయన మూవ్ అయ్యాడు, ఎలా స్వస్థపరిచాడో మీరు చూసినప్పుడు తండ్రి హృదయం ఇది అని అర్థం కావాలి. యూ షుడ్ అండర్‌స్టాండ్ దట్ దిస్ ఈస్ ఫాదర్స్ హార్ట్. హల్లెలూయా! హల్లెలూయా! చాలామంది అనుకుంటారు ఓల్డ్ టెస్టమెంట్‌లో గాడ్ చాలా కోపము, యేసయ్య చాలా కృప కలిగిన దేవుడు అనుకుంటారు. నో, నో, నో అండి. తండ్రి ప్రేమతో, కృపతో యేసయ్యని ఈ లోకానికి మన కోసం పంపించాడు. ఆయన మన కోసం యేసయ్యని పంపించడమే కాదు. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచనంలో ఏమంటుందంటే, ఆయన మనల్ని క్వాలిఫై చేశాడు ఆ కృపని రిసీవ్ చేసుకోవడానికి. హి హాస్ క్వాలిఫైడ్ అస్. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే ఆయన కుమారుడిని పంపించాడు. హి ఈస్ 100% ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ సాల్వేషన్. హల్లెలూయా! సో, యేసయ్యని చూసినప్పుడు మనకి తండ్రి హృదయం అర్థం కావాలి. వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన దగ్గరున్న శిష్యులు యేసయ్య ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు, ఐ యామ్ లీవింగ్, నేను తండ్రి దగ్గరికెళ్తున్నానంటే, ఫిలిప్ అడుగుతాడు, తండ్రిని మాకు చూపించు, మాకంతే చాలు. షో అస్ ద ఫాదర్ అండ్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. యోహాను సువార్తలో. అప్పుడు యేసయ్య అంటాడు, ఫిలిప్పు, నేను ఇప్పటి వరకు మీతో ఉన్నాను. నీకది సరిపోలేదా? ఐ యామ్ హియర్ విత్ యూ ఆల్ దిస్ వైల్. వెన్ యూ ఆస్క్ జీసస్ లైక్ దట్, ఇట్స్ అన్ ఇన్సల్ట్ అన్నమాట. నేను మీతో ఉన్నాను కదా! నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఇఫ్ యూ సీ మీ, యూ హావ్ సీన్ ద ఫాదర్. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదా ఫిలిప్పు అంటాడు. ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ జీసస్, దట్ మీన్స్ యూ హావ్ అండర్‌స్టూడ్ ద ఫాదర్స్ హార్ట్. హల్లెలూయా! సో, యేసయ్య ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన తండ్రిని మనకు చూపించాడు. అంతేకాదండి, ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మన పాపముల నిమిత్తము శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారందరికంటే ఆయన శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా! హి క్లెన్స్డ్ us ఫ్రమ్ అవర్ సిన్స్. మన పాపముల నిమిత్తము శుద్ధీకరణ చేశాడు. ప్రవక్తలు చేయలేదు, దేవదూతలు చేయలేదు. Prophets didn't do, angels didn't do. So he cleansed us from all our sins. He paid that ransom price. మన కోసము ఆయన ఆ యొక్క రుణము చెల్లించి, ఆఫ్టర్ మేకింగ్ ప్యూరిఫికేషన్ ఫర్ సిన్స్, he sat down at the right hand of the Father, majesty on high, having become much superior to angels, as the name he has inherited is more excellent than theirs. హి హాస్ ఇన్‌హెరిటెడ్ ఎక్సలెంట్ నేమ్ థాన్ ఏంజెల్స్. సో, ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు. హల్లెలూయా! దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును కలిగి ఉన్నాడు. పాత నిబంధనలో కొంతమంది దేవదూతలను వర్షిప్ చేస్తా ఉండేవాళ్ళు. పూజ చేస్తూ ఉండేవాళ్ళు. సో, మనం ఏంజెల్స్‌ని వర్షిప్ చేయకూడదు. వి షుడ్ నాట్ వర్షిప్ ఏంజెల్స్. వి షుడ్ వర్షిప్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. సో, ఆయన దేవదూతల కంటే హెచ్చైనవాడు. హల్లెలూయా! ఆయన ఫస్ట్ దేవదూతల కంటే తక్కువ వానిగా ఆయన హి కేమ్ డౌన్ లోవర్ థాన్ ద ఏంజెల్స్. టెంపరరీగా ఆయన మానవుడిగా పుట్టాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా ఈ లోకానికొచ్చాడు. 2వ అధ్యాయము 9వ వచనం. ఆ తర్వాత దేవదూతల కంటే ఆయన హెచ్చించబడ్డాడు. హల్లెలూయా! కొంతకాలం we see him for a little while was made lower than the angels, namely Jesus, crowned with glory and honor because of the suffering of death, so that by the grace of God he might taste death for everyone. సో, కొంతకాలము ఆయన దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడి, యేసు మరణము పొందినందున మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా! కొంతవరకు
కొంతకాలం ఫర్ ఎ లిమిటెడ్ టైమ్ పీరియడ్ హీ బికేమ్ లోవర్ దెన్ ద ఏంజల్స్. హీ బికేమ్ హ్యూమన్ బీయింగ్ టు డై ఫర్ ఇట్స్. మన కోసం చనిపోవడానికి మనిషిగా మారవలసి వచ్చింది. ఆ తర్వాత ఆయన మహిమా ప్రభావం ధరించుకుని దేవదూతల కంటే హెచ్చైన వాడిగా తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చుండపెట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. నంబర్ 3, హి ఈస్ గ్రేటర్ దాన్ మోసెస్. మోషే కంటే గొప్పవాడు. 3వ అధ్యాయం మనం ఫస్ట్ కొన్ని వచనాలు చూసినట్లయితే 1-6 వచనాల్లో క్లియర్‌గా ఉంటదండి. ఆయన మోషే కంటే గొప్పవాడు. ఎగ్జాక్ట్‌గా చూస్తే 3-4 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకడి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈయన మోసెస్ వాస్ ఎ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్. బట్ జీసస్ ఈస్ ఎ ఫెయిత్‌ఫుల్ సన్. Moses is a faithful servant in the house of God, but Jesus is a faithful son over the house of God. మోషే ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొనొచ్చాడు. కానీ యేసయ్య మనలను పరలోకానికి ఈ లోకంలో నుంచి డెలివర్ చేసి, ఫస్ట్ పాపముల నుంచి విడుదల చేసి, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆ తర్వాత మనల్ని ఇటర్నల్ రెస్ట్‌లోకి ఆయన తీసుకొని వెళ్ళబోచున్నాడు. హల్లెలూయా! సో, హి ఈస్ డెఫినైట్‌లీ గ్రేటర్ దాన్ మోసెస్. Moses is a faithful servant, but Jesus is a faithful son over the house. Moses led Israelites out of Egypt, and Jesus led us out of the world from sin. He delivered us from sin, and He is leading us to eternal rest. He gave us eternal life. మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. అండ్ నెంబర్ 4, నాలుగవది, జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ జోషువ. యెహోషువ కంటే గొప్పవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. For if Joshua had given them rest and would not have spoken of another day later on, so then there remains a Sabbath rest for the people of God. Sabbath rest దేవుని బిడ్డలకి ఆయన ఉంచి ఉన్నాడు. For whoever has entered God's rest has also rested from his works as God did from his. Let us therefore strive to enter into that rest so that no one may fall by the same sort of disobedience. సో, యెహోషువ వారిని విశ్రాంతిలోకి నడిపించినట్లయితే మనం ఇంకొక విశ్రాంతి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. సో, యెహోషువ ఫిజికల్ రెస్ట్ ఇచ్చాడు ఆ ప్రామిస్డ్ ల్యాండ్‌లోకి. బట్ యేసయ్య మనకు స్పిరిచ్యువల్ రెస్ట్ ఇస్తున్నాడు. అది సబ్బాత్ రెస్ట్. సబ్బాత్ రెస్ట్ అంటే దేవుని సన్నిధిలో ఉన్న రెస్ట్. అది ఇట్స్ ఎ రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! హల్లెలూయా! సో, దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు, సో దే ఎంటర్ ఇంటు దిస్ రెస్ట్. ఈ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ దే ఎంటర్ ఇంటు దిస్ రెస్ట్. అండ్ ఈ రెస్ట్ అట్లాగే మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తది. ఎవ్రీ స్ట్రైఫ్ ఆగిపోవాలి యేసయ్యను మీరు అంగీకరించినప్పుడు. హల్లెలూయా! సో, ఆ తర్వాత జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ ద హై ప్రీస్ట్. ఆయన ప్రధాన యాజకుల కంటే, పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుల కంటే గొప్పవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. పాత నిబంధనలో ప్రధాన యాజకులు దే ఆర్ వీక్. వారు బలహీనులు. 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంటది. ఆకాశ మండలముగా గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హి ఈస్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందుము. మనకి గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకులు బలహీనులు. వారి కోసం ముందు వారి పాపాల కోసం ముందు వారు వెల చెల్లించాలి. 7:23 మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు గాని కానందున అనేకులైన ఐరి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. హల్లెలూయా! జీసస్ ఈస్ ఫర్ ఎవర్ హి ఈస్ హై ప్రీస్ట్. పాత నిబంధనలో యాజకుని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. యాజకుడు మంచిగా ఉంటే ఆశీర్వాదం. యాజకుడు మంచిగా లేకపోతే దేశమంతటికి శాపం వస్తది. అటువంటి బాధ మనం బాధపడాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో యాజకులు కొంతకాలం ఉండేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. వాళ్ళు నిరంతరము యాజకులు కాదు. కానీ ఇప్పుడు మనకి నూతన నిబంధనలో నిరంతరము యాజకుడైన యేసయ్య మనకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన తన దగ్గరికి వచ్చేవారిని 25th వర్స్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హల్లెలూయా! ఎవరైతే దేవుని దగ్గరికి యేసయ్య నామంలో వెళ్తున్నారో, యేసయ్య ద్వారా, అందుకనే ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది, మీరు ప్రార్థన చేసినప్పుడు లాస్ట్‌లో ఎట్లా క్లోజ్ చేయాలో తెలీదు. లాస్ట్‌లో మీకు ఎండింగ్ ఎట్లా చేయాలంటే, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం.
మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడ్రెస్ చేయట్లేదు. యేసు నామంలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. యూ కెన్ థాంక్ హోలీ స్పిరిట్ గాడ్. యూ కెన్ థాంక్ జీసస్ క్రైస్ట్. యూ ప్రైజ్ జీసస్ క్రైస్ట్. యూ వర్షిప్ జీసస్ క్రైస్ట్. బట్ మనం ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు అది తండ్రి దగ్గరికి చేరుతది. మనం యేసయ్యని ఆరాధించాలి. యేసయ్యని ప్రైజ్ చేయాలి. థాంక్స్ చెప్పాలి. తండ్రిని ఆరాధించాలి. తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. తండ్రికి మన విన్నపములు తెలియజేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆమేన్ అని చెప్పాలి. ఆ విధంగా మన ప్రార్థన కంక్లూడ్ చేయాలి. ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామం లేకపోతే మన ప్రార్థన సీలింగ్ కూడా దాటుతదండి. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ టేకింగ్ అస్ టు హెవెన్లీ రామ్స్. పరలోక పరిధిలోకి తీసుకొని వెళ్ళేది మనలను యేసయ్య నామము మాత్రమే. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే దయచేసి మీ హృదయాలను తెరవండి. ఆయన హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి కొడుతున్నాడంట. తలుపు కొడుతున్నాడంట. మీరెవరైనా తలుపు తీస్తే ఆయన మీ హృదయంలోనికి వచ్చి మీతో కూడా ఆయన కమ్యూనియన్‌లో ఉంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! యూ ఆల్ విత్ మీ. సో, ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ ఈస్ ఓపెన్ యూర్ హార్ట్ అండ్ ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ హార్ట్. మీ హృదయాన్ని తెరిచి యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానించండి. అది ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరంలా. ఎవ్వరు చూడరు. ఎవ్వరికీ కనపడదు. అది నీకు దేవునికి మధ్యలో మాత్రమే. హల్లెలూయా! హల్లెలూయా! సో, ఎవరైతే దేవుని దగ్గరికి ఆయన ద్వారా వస్తున్నారో, వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి ఆయన నిరంతరము జీవించుచున్నాడంట. జీవించటమే గాదు, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నీవు ఏ సమస్యతో దేవుని దగ్గరికెళ్తున్నావో, నీ కోసం విజ్ఞాపన చేయటానికి ఒక యాజకుడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. హి లివ్స్ ఫరెవర్. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఆయన మెల్కీజెదెకు కంటే గొప్పవాడు. ఆయన నీ పక్షముగా విజ్ఞాపన జేయడమే గాదు, ఆయన నిన్ను రక్షించటానికి, తప్పించటానికి, నీ శోధనలో నుంచి నిన్ను విడిపించటానికి శక్తి కలిగిన దేవుడు. హి ఈస్ పవర్‌ఫుల్. హి ఈస్ ఏబుల్ టు డెలివర్ యూ. హల్లెలూయా! హల్లెలూయా! హి ఈస్ ఏబుల్ టు డెలివర్ యూ ఫ్రమ్ ద అట్‌మోస్ట్. ఇంకా లోతైన గోతిలో నుంచి కూడా నిన్ను ఆయన తప్పించగలడు. సో, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు కావాలి. అవునా కాదండి? సో దెన్ జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధన కంటే, ధర్మశాస్త్రము కంటే ఆయన గొప్పవాడు. ధర్మశాస్త్రము దేని మీద ఆధారపడి ఉంది? పాత నిబంధన దేని మీద ఆధారపడి ఉందండి? లాస్ పైన, రిచువల్స్ పైన ఆధారపడి ఉంది. సాక్రిఫిషియల్ సిస్టమ్స్ పైన ఆధారపడి ఉంది. బట్ న్యూ కవెనెంట్ నూతన నిబంధన ఆయన కృప మీద ఆధారపడి ఉంది. ఆయన కృప మన ఫెయిత్. హల్లెలూయా! హల్లెలూయా! మీరు విశ్వాసము ద్వారా ఆయన కృప వలన మాత్రమే రక్షింపబడి ఉన్నారు. ఈ రిచువల్స్ అన్నిటి వలన మనము రక్షణ పొందలేదు. హల్లెలూయా! జీసస్ ఈస్ గ్రేటర్ థాన్ ద ఓల్డ్ కవెనెంట్. పాత నిబంధన కంటే మరి శ్రేష్టమైన నిబంధన న్యూ కవెనెంట్ మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. 6థ్ వర్స్ అండి. 8థ్ చాప్టర్ 6థ్ వర్స్. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. హల్లెలూయా! గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. But as it is, Christ has obtained a ministry that is as much more excellent than the old, as the covenant he mediates is better, since it is enacted on better promises. ఆయన ఇంకా మరి ఎక్కువైన నిబంధనకి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ వాగ్దానము, ఆ నిబంధన శ్రేష్టమైన వాగ్దానము మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా! ఆల్ ద ప్రామిసెస్ శ్రేష్టమైన సేవకత్వంను పొంది ఉన్నాడు. ఈయన ఇప్పుడైతే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దిస్ న్యూ కవెనెంట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్రేట్ ప్రామిసెస్. గొప్ప వాగ్దానాల మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా! అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద మీడియేటర్. యేసుక్రీస్తు ఆయన పాత నిబంధన కంటే గొప్పవాడు. పాత నిబంధనలో మోసెస్ వాస్ ద మీడియేటర్. అండ్ జీసస్ క్రైస్ట్ న్యూ కవెనెంట్‌లో ఆయన మనందరికీ మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో క్లియర్‌గా ఉంటది. పాత నిబంధనలో మోషే వణికిపోయాడు దేవుని సన్నిధికెళ్ళడానికి. బట్ మన ప్రధాన యాజకుడు ఆల్రెడీ హి ఫినిష్డ్ హిస్ జాబ్. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనందరము యేసుక్రీస్తులో ఉన్నాం. వి ఆర్ ఆల్ ఇన్ క్రైస్ట్ సీటెడ్ అట్ ఫాదర్స్ రైట్ హ్యాండ్. హల్లెలూయా! హల్లెలూయా! సో హి ఎస్టాబ్లిష్డ్ ఎ బెటర్ కవెనెంట్. మన కోసం నూతన నిబంధనను స్థిరపరిచాడు. ఆ తర్వాత సెవెంత్ వన్, జీసస్ క్రైస్ట్ ఈస్ గ్రేటర్ థాన్ ద ఓల్డ్ కవెనెంట్ సాక్రిఫిషియల్ సిస్టమ్స్. పాత నిబంధనలో గొర్రెల్ని, మేకల్ని తీసుకొనెళ్ళి బలి ఇవ్వాలి.
పాప క్షమాపణ కోసం. ఎందుకు సిస్టర్ ఎందుకు బలి ఇవ్వాలి? ఎందుకు బలి ఇవ్వాలంటే రక్తం చిందించబడకపోతే పాప క్షమాపణ లేదు. దేర్ వాస్ నో ఫర్‌గివ్‌నెస్ వితౌట్ ద షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్. ఐ కెన్ షో యూ సో మెనీ వర్సెస్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 10 అధ్యాయాలు చదువుకోండి. చాలా క్లియర్‌గా ఉంటది. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో ఫర్‌గివ్‌నెస్ ఆఫ్ సిన్స్. పాత నిబంధనలో మాటి మాటికి గొర్రె మేకల రక్తాన్ని తీసుకెళ్ళేవాళ్ళు. సో, ఆ అటార్న్‌మెంట్ ఒక సంవత్సరం వరకు ఆ రక్తం ఏం చేసిందంటే వారి పాపాలను కప్పివేసింది. ద బ్లడ్ ఆఫ్ ద బుల్స్ అండ్ గోట్స్ కవర్డ్ దేర్ సిన్. వారి పాపాలను కప్పింది. కానీ నూతన నిబంధనలో యేసయ్య రక్తం ఏం చేసిందంటే పాపాలను తుడిచివేసింది. తూర్పుకు పడమరకి ఎంత దూరం ఉందో అంతకంటే ఎక్కువగా ఆయన మన పాపాలను తుడిచివేశాడు. హి రిమూవ్డ్ అవర్ సిన్స్. హి రిమూవ్డ్ అవర్ సిన్స్. ఆయన మన పాపాలను తుడిచివేశాడు. హల్లెలూయా! హి రిమూవ్డ్ అవర్ సిన్స్. రిమూవ్డ్ అవర్ సిన్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాత నిబంధనలో ఉన్న సాక్రిఫిషియల్ సిస్టమ్స్ కంటే గూడా ఆయన గొప్పవాడు. పాత నిబంధనలో రక్తము వారి యొక్క మనస్సాక్షిని కల్మషం లేకుండా చేయలేదు. ఓల్డ్ టెస్టమెంట్ ద బ్లడ్ కెనాట్ యూ నో మేక్ దేర్ కన్సైన్స్ క్లీన్. బట్ ఎ న్యూ కవెనెంట్ యేసయ్య రక్తము మన మనస్సాక్షిని గూడా కల్మషం లేకుండా చేస్తది. ఆయన ఆ గిల్టీ కాన్షియస్‌ని తీసివేశాడు. హల్లెలూయా! సో, హి ఈస్ బెటర్ థాన్ ద ఓల్డ్ కవెనెంట్ సాక్రిఫిషియల్ సిస్టమ్స్. ఇప్పుడు ఆయన ఒక గుడారం స్థాపించాడు. మనుషులు చేసిన ఆ టెంపుల్‌లోకెళ్ళి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య చేసిన ఆ యొక్క టెంట్ ఏంటంటే, మనం హెవెన్లీ సాంక్చురీలోకి ఎంటర్ అవుతున్నాం. అందుకే ఆయన అన్నాడు, ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి రండి. కమ్ బోల్డ్‌లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మీరు దుఃఖపడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా. కమ్ బోల్డ్‌లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా! అండ్ నంబర్ 8 జీసస్ క్రైస్ట్ ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ ఎర్త్‌లీ థింగ్స్. భూలోక సంబంధమైన వాటన్నిటికంటే ఆయన గొప్పవాడు. హి ఈస్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఆయన విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునై ఉన్నాడు. హల్లెలూయా! హి ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ ఎర్త్‌లీ థింగ్స్. అండ్ 12వ అధ్యాయంలో ఇంకొక మాటుంది. భూలోకమందున్నవన్నీ షేక్ చేయబడతాయి. ఎవ్రీథింగ్ విల్ బి షేకెన్. షేక్ చేయబడతాయి. ఎవ్రీథింగ్ విల్ ఫేడ్ అవే. కానీ ఆయన రాజ్యము కదలింపబడదు. హల్లెలూయా! హిస్ కింగ్డమ్ విల్ నాట్ బి షేకెన్. మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. యూ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో డోంట్ వర్రీ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులొస్తాయి, భూకంపాలొస్తాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. నీవు దేవుని రాజ్యంలో స్థిరపరచబడిన వ్యక్తివైతే కాన్ఫిడెంట్‌గా బ్రతుకుతావు ఈ మంచి దినాల్లో. సో ఇన్ దిస్ ఎండ్ డేస్ ఇఫ్ యూ ఆర్ రూటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంలో నీవు స్థాపించబడితే నీవు కాన్ఫిడెంట్‌గా బ్రతుకుతావు. సో త్రూ హీబ్రూస్, ఈ హీబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా మనము వి అండర్‌స్టాండ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ సుప్రీమ్. హి ఈస్ గ్రేటర్ థాన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా! గుర్తుందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక అని చెప్పగానే మీకు గుర్తుకు రావాలి. హి ఈస్ గ్రేటర్ థాన్ ద ప్రాఫిట్స్, హి ఈస్ గ్రేటర్ థాన్ ఏంజెల్స్, హి ఈస్ గ్రేటర్ థాన్ మోసెస్, హి ఈస్ గ్రేటర్ థాన్ జోషువా, హి ఈస్ గ్రేటర్ థాన్ హై ప్రీస్ట్, హి ఈస్ గ్రేటర్ థాన్ ద ఓల్డ్ కవెనెంట్, హి ఈస్ గ్రేటర్ థాన్ ద ఓల్డ్ కవెనెంట్ సాక్రిఫిషియల్ సిస్టమ్స్, హి ఈస్ గ్రేటర్ థాన్ ద ఎర్త్‌లీ థింగ్స్. హల్లెలూయా! ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు, ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు, పాత నిబంధన కంటే గొప్పవాడు ఆయన. ఆయన సాక్రిఫిషియల్ సిస్టమ్స్, పాత నిబంధనలో అర్పించిన బలుల కంటే ఆయన గొప్పవాడు. ఆయన భూలోకంలో ఆయన ఉన్న వాటికన్నిటికంటే ప్రధాన యాజకుల కంటే గొప్పవాడు. ఆయన సాక్రిఫిషియల్ సిస్టమ్స్ కంటే గొప్పవాడు. భూలోకం అన్నిటికంటే ఆయన గొప్పవాడు. ఆయన రాజ్యము గొప్పది. అన్నీ కదిలింపబడతాయి గానీ, ఆయన రాజ్యము కదిలింపబడదు. కాబట్టి వి షుడ్ హోల్డ్ ఫాస్ట్ అవర్ ఫెయిత్ అండ్ వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్. కాబట్టి మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. వెనక్కి తిరిగి చూడొద్దు. హల్లెలూయా! దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ హీబ్రూస్. 13వ అధ్యాయం ఇస్ ఎ ప్రాక్టికల్ బుక్. ప్రాక్టికల్ చాప్టర్. ప్రాక్టికల్‌గా ఉంటది. ఏంటంటే మీరు బ్రదర్లీ లవ్ ఉండాలి. సహోదరుల్ని ప్రేమించాలి. హాస్పిటాలిటీ ఉండాలి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. సో, మీ వివాహాన్ని మీరు గౌరవించాలి. దేవుని సేవకులను గౌరవించాలి. మీ స్పిరిచ్యువల్ లీడర్స్‌ని గౌరవించాలి. మీ పైన నియమించబడిన కాపరులను దుఃఖపెట్టకండి. వారిని గౌరవించాలి. సో, దీస్ ఆర్ ఆల్ ద ఇన్‌స్ట్రక్షన్స్. మీరు ఇంతగా మీరు దేవుని గురించి తెలుసుకున్నారు కదా! ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. సో, హీబ్రూస్ చాప్టర్ 13 ఈస్ ఎ ప్రాక్టికల్ బుక్. ప్రాక్టికల్‌గా 13 ఈస్ ఎ ప్రాక్టికల్ చాప్టర్. అంటే మనం లైఫ్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటది. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. హాస్పిటాలిటీ ఉండాలి. వివాహాన్ని గనపరచాలి.
సో దేవుని సేవకులను మనం గౌరవించాలి. ఆ తర్వాత ఆయన నమ్మదగిన దేవుడు. హీ ఈజ్ ఫెయిత్‌ఫుల్ గాడ్. 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అనే చెప్పాను గదా! వావ్! దట్స్ సో వండర్‌ఫుల్. హల్లెలూయా. కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ నాట్ బ్యాడ్. బట్ ద లవ్ ఫర్ మనీ ఈజ్ బ్యాడ్. మనీ చెడ్డదేం గాదు. ధనాపేక్ష అనేది చెడ్డది. సో గ్రీడీనెస్ ఈజ్ బ్యాడ్. సో కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్. ఫర్ హీ హాస్ సెడ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్నెన్నడూ విడువని ఎడబాయనని ఆయనే చెప్పాను గదా! సో వీ కెన్ కాన్ఫిడెంట్‌లీ సే, ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పగలం. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఐ విల్ నాట్ ఫియర్. వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? హల్లెలూయా. ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పగలం. వెన్ యూ ఆర్ కంటెంట్ విత్ వాట్ గాడ్ హాస్ గివెన్ యూ, యూ విల్ సే, ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఐ షల్ నాట్ ఫియర్. గాడ్ డజంట్ వాంట్ us టు బీ ఇన్ ఫియర్. దేవుడు మనకి భయంలో ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోవట్లేదు. హల్లెలూయా. ఐ విల్ నాట్ బీ ఇన్ ఫియర్. వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? దేవుడు నాకు సహాయకుడు. నేను భయపడను. నరులు నాకేమి చెయ్యగలరు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెస్పెక్ట్ గాడ్లీ లీడర్స్. మీ పైన ఉన్న వారిని దుఃఖముతో మీ పైన ఉండనివ్వద్దు. వారి సంతోషముతో వారు మిమ్మల్ని కాయనియండి. కాపరులుగా ఉండనివ్వండి. ఎందుకంటే వారు దుఃఖంతో చేసిన యెడల అది మీకు క్షేమము కాదు అంటున్నారు. హల్లెలూయా. రెస్పెక్ట్ గాడ్లీ లీడర్స్. ఆ తర్వాత ఆయన నిన్న నేడు యుగాలు మారని దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అన్‌చేంజింగ్ గాడ్. హోల్డ్ ఆన్ టు హిమ్. రిజెక్ట్ ఫాల్స్ టీచింగ్. ఆ ఫాల్స్ టీచింగ్‌ని రిజెక్ట్ చేయండి. అండ్ ఆయన పాలెము వెలుపల హింసింపబడ్డాడు. హీ వాస్ టేకెన్ టు ఔట్‌సైడ్ ద క్యాంప్. ఆయన పాలెము వెలుపల మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. సో ఆయన ఆయన యొక్క ఆ యొక్క ఎగ్జాంపుల్‌ని మనం ఫాలో అవుదాం. ఫాలో దట్ ఎగ్జాంపుల్. ఆయన మన కోసం పాలెము వెలుపలికెళ్ళి బలి ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఇచ్చే బలులేంటంటే స్తోత్ర బలి. ద సాక్రిఫైస్ దట్ వి ఆర్ గివింగ్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ వర్షిప్. సో మనము గూడా ఆయన కోసం ఆ రిప్రోచ్‌ని బేర్ చేయడానికి సిద్ధంగా ఉందాము. మనం ఇచ్చే బలి ఏంటంటే ఆయనకి స్తోత్ర బలి. స్తుతులు అర్పించటము. హల్లెలూయా. సో డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్. ఆయన కృప మీద ఆధారపడి మనము ప్రతిరోజు గూడా జీవిద్దాము. డిపెండ్ ఆన్ హిస్ గ్రేస్ అండ్ లివ్ ఎ సక్సెస్‌ఫుల్ లైఫ్. థాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ హీబ్రూస్. హల్లెలూయా. సో ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఈ రోజున వెన్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్, రిమెంబర్, ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడై తండ్రి కుడి పార్శ్వన మన కోసం కూర్చున్నాడు. హీ ఈస్ అట్ ద ఫాదర్స్ రైట్ హ్యాండ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ ఇన్ క్రైస్ట్. ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు. నిన్ను తప్పించుటకు సమర్థుడు. నీకు సహాయము చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన బలవంతుడు. ఆయన నీ బలహీనతలను అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు. హల్లెలూయా. హీ అండర్‌స్టాండ్స్ యువర్ పెయిన్. హీ నోస్ యువర్ పెయిన్. హీ ఈజ్ యువర్ హై ప్రీస్ట్. అటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6:00 జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్‌లో జాయిన్ అవ్వండి. ఆశీర్వదింపబడండి. జూమ్‌లో ఇంకా మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి జూమ్‌లో వారిని యాడ్ చేయండి. జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6:00 ప్రతి ఉదయంన జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.